ఆరాధనా 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 सर्व सृष्टिकर्तर्कु आराधना प्रेम मूर्तिकु आराधना सर्व सृष्टिकर्तर्कु आराधना प्रेम मूर्तिकु आराधना 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 రక్తం కాచిన వానికి ఆరాధనా రక్షణకర్తకు ఆరాధనా యెహోవా తనూజం మహాదివ్యతేజం ఇది చివరి కూడా కాబట్టి ప్రతి ఒక్కరు సంతోషంగా దేవుని నామాన్ని మహిమపరచాలి. హల్లెలూయా. స్తుతించెదము పరమ తండ్రిని స్తుతించెదను తండ్రిని స్తుతించెదను పరమ తండ్రిని స్తుతించెదను తండ్రిని స్తుతించెదను
కాబట్టి సాక్ష్యాలు మరి వాక్యాలు మరి మన మధ్య పంచుకోవడానికి దూర ప్రాంతం నుంచి దైవ సేవకులు మంచిగా వచ్చారు. ప్రధాన బిడ్డలారా, మరి ఈ సమయంలో హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి రాణి సిస్టర్ గారు వచ్చి కొద్ది నిమిషాలు సాక్ష్యం చెప్తారు. రాణి సిస్టర్. హైదరాబాద్కి జ్వరం వచ్చిందన్నమాట. నేను రాలేకపోతుంది. అక్క నేను రాలేను అంటే అక్కగా ఏం కాదు సేవకి వస్తే జ్వరం పోతుంది అనేసి మళ్ళీ అక్క ఫోన్ చేసి చెప్పిందన్నమాట. ఎక్కడికి సేవకి అంటే ఇక్కడ గోపి బ్రదర్ వల్ల సేవకి వెళ్దాం అంటే నాకు గోపి బ్రదర్ అంటే చాలా ఇష్టం. హల్లెలూయా. హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆయన సాక్ష్యాలు గొప్ప గొప్పగా ఉంటాయి. హల్లెలూయా. వాళ్ళ బాబుకు బాగాలేనప్పుడు ఆయన రూమ్ లో బాబుని ఎత్తుకొని నువ్వు బాగు చేసాక నేను బయటికి రాను ప్రభు అని దేవుడితోటి కొట్లాడింది. హల్లెలూయా. ఆ సాక్ష్యం నేను చాలా బలపడిన అనమాట. హల్లెలూయా. ఆయనలో ఎంత విశ్వాసం ఉంది. నువ్వు బాగు చేసేవరకు నేను బయటకు వెళ్ళేది లేదనేసి ఆయన అంటే వెంటనే దేవుడే వచ్చి బాబుని స్వస్థపరిచింది. హల్లెలూయా. నాకు చాలా సంతోషమైంది. ఆ కుటుంబం కోసము మేము మా ఫ్యామిలీ అంతా మేము భారంలో ప్రేయర్ చేస్తూ ఉంటాం అనమాట. బాబు మంచిగా అయిపోవాలి, ఇంకా సేవ చేయాలా బ్రదర్ అనేసి. హల్లెలూయా. ఇప్పుడు ఆ బ్రదర్ దగ్గరికి సేవకు వచ్చిన నాకు చాలా సంతోషం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. నా చిన్న సాక్ష్యం చెప్తాను, చిన్న ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రం పరిశుద్ధ యేసుప్రభు నీకు వందనాలు. యేసుప్రభు మా కుటుంబాన్ని సాక్షి బిడ్డలుగా నిలబెట్టిన తండ్రి నీకు వందనాలు. యేసుప్రభు ఈ యొక్క సాక్ష్యం ద్వారా మీకు మహిమ ఘనత రావాలి. యేసుప్రభు సైతానికి సిగ్గు అవమానం కలగజేసి ప్రభా ఈ యొక్క సాక్ష్యంతో అందరు బలపడటకు సహాయం చేయమని యేసునామములో ప్రార్థన తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మేము హిందూస్ అండి. వంజరాల్లో మాకు యేసుప్రభు అంటే ఎవరో కూడా తెలియదు అనమాట. వంజరాలు అంటే మీకు తెలుసా? ఇక్కడ ఆంధ్ర సైడ్. హల్లెలూయా. తెలుసా వంజరాలు అంటే? తెలియదు, ఎవరికి తెలియదు. వంజరాలు అంటే మార్వాడీస్ అంటే తెలుసా? మార్వాడీస్ తెలుసా? వడ్డీ వ్యాపారం చేస్తారు అని చూసేటోళ్ళం. హల్లెలూయా. మాకు మా అన్నయ్య బట్టల షాప్ ఉందన్నమాట. బిజినెస్ చేస్తా ఉంటాడు. మాకు ఎవరో మంత్రాలు చేసి మేము చాలా లగ్జరీగా బతికాము. మా కష్టము బాధ కన్నీరు అంటే మాకు తెలియదు. అంత లగ్జరీగా మేము బ్రతికినాక పైసలు ఉన్నాం కదా, ఎక్కడ పడితే అక్కడ పైసా ఉంటుంది. అట్లా లగ్జరీగా మేము ఉండేవాళ్ళము. మా అన్నయ్యకి మంత్రాలు చేసిందన్నమాట. బలమైన చేతపడి చేసిండు. మా అన్నయ్య షాప్ లో పోయి పైన రాయబడి ఉంది కదండి, రాతి పంటను నీటి మూటలుగా చేయవాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు వచ్చిన ఎవరైనా రాతి పంటలు ఎవరైనా ఉంటే నీటి ఊటలుగా మారి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. ఈ ప్రేయర్ పవర్ చర్చ్ ప్రారంభం చేసి ఇక్కడ 3 సంవత్సరాలు అయిందండి. ఏప్రిల్ 24వ తారీఖున ఇక్కడ శ్యామ్ అబ్రహాం గారు పిపి పవన్దర్ ఆయన వచ్చి ఇక్కడ మూలరాతిని వేశారు. దేవునికి స్తోత్రం. అక్కడి నుంచి తర్వాత ఆగస్టు నెలలో అక్క వచ్చి ఇక్కడ మూల స్తంభాన్ని నిలబెట్టారు. దేవునికి స్తోత్రం. అక్క వచ్చి స్తంభాన్ని నిలబెట్టిన వెంటనే పని చాలా మట్టికి త్వరగా అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి అక్క వచ్చినప్పుడు మళ్ళీ ప్రార్థన చేపిస్తే ఒక్కసారిగా ఒక్కళ్ళు వచ్చి 25 బస్తాల సిమెంట్ ఒక్కడే ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అంతే, అక్క నువ్వు డేట్ పెట్టు అన్నాను, డేట్ పెట్టింది అంతే. ఈ కార్యక్రమానంతటికి కూడా ఒకళ్ళు మేముంటామండి, మీరు ఎందుకు నడిపించమని చెప్పారు. దేవునికి స్తోత్రం. అందుకనే నాకు ఆత్మీయ తల్లి అంటే ఎంతో గౌరవం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 అమ్మ అనేటువంటి పదం అంటే నాకు చాలా ఇష్టం. దేవునికి స్తోత్రం. అమ్మ అనేటువంటి పదంలో
అమృతం దాగి ఉంది. అమృతము అంటే జీవం. దేవునికి స్తోత్రం. అందుకనే యేసు ప్రభు తల్లి స్వరూపాన్ని ఎత్తి సిలువలో ప్రసవ వేదన పడి మన కొరకు ఆయన మరి మనకు రెండవ జన్మని ప్రసాదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిగా నా మనవి ఆలకించి మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నా ఆత్మీయ తల్లి అయినటువంటి ఎస్తేర్ రాణి గారికి నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఇందాక సిస్టర్ చెప్పారు కదండి, సాక్ష్యం, మంచి సాక్ష్యం చెప్పారు. దేవుడు శ్రమలోనైనా, వేదంలోనైనా, రోగంలోనైనా, ఇరుకుల్లోనైనా, ఇబ్బందుల్లోనైనా సరే ఆయన విడిచిపెట్టేటువంటి ఎప్పుడు మారదా, నా బిడ్డ ఎప్పుడు నా చేరదని ఆయన
నజరేయుడైన యేసు నా దేవుడే, దేవుడే నాకు ఆనందం, నే వెతికే సంతోషం, నా కాళ్ళు లేడి కాలై గంతులేసి. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఈమెకు యేసు క్రీస్తు నామములో బాప్తిసం ఇస్తున్నాం. ఏ నామములు ఇస్తున్నామండి? యేసు క్రీస్తు నామములో. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఇవ్వట్లేదు. ఆయన ఆ మూడు ఆయనేనని సమస్తము నమ్మి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అన్ని ఆయన నమ్మి సూటిగా గురి కలిగి యేసు క్రీస్తు నామములో అపోస్తులు ఇచ్చినట్లుగా అపోస్తుల బోధన ప్రకటిస్తూ యేసు క్రీస్తు నామములో బాప్తిసం ఇస్తున్నాం. మీకు ఏ నామములు ఇస్తున్నామమ్మా? యేసు క్రీస్తు నామములో బాప్తిసం ఇస్తున్నాం. ఈ రోజు నుంచి మీకు మారు మనసు నిమిత్తమును పాప క్షమాపణ నిమిత్తమును మీకు ఏమి ఇవ్వబడతా ఉంది? యేసు క్రీస్తు నామములో మీకు బాప్తిసము ఇవ్వబడుతుంది. ఈ రోజు నుంచి మీ పాత జీవితం చచ్చిపోయి మీరు కొత్త జీవితంలోని జన్మించబోతున్నారు. దేవునికి స్తోత్రం. మొదలుగా యేసు నామములో దేవుడి నాకు ఆనందం, నీ వెతికే సంతోషం. ప్రభు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అండ్ ఈ సమయంలో రాజు బ్రదర్ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. అందరూ
నిన్ను పలుమార్లు పొడిచితిని. నా మంచి స్నేహితుడా నిన్ను మోసం చేసితిని. నా వేషధారణతో నిన్ను పలుమార్లు పొడిచితిని. అయినా ఇది సామాన్య చెప్పిన మాట. చాలా మంది కానుకలు వేసామని వేసుకుంటారు కానీ వేసినప్పుడు ఏమనుకోవాలంట, ఇది విత్తనంగా నేను ఎత్తుతున్నాను ప్రభా, ఇది ఫలించాలని చెప్పేసి వేయాలంట. హల్లెలూయా. మరి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రం రాజా యేసు ప్రభువానికి వందనాలు తండ్రి. సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడైన మా ప్రభువానికి వందనాలు రాజా. ఇదిగో నీ బిడ్డల ప్రభా మరి యొక్క సమయంలో తండ్రి వారి యొక్క గుప్పులు విప్పి ప్రభా వేతనంగా విత్తన ఈ కానుకను మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. అవి వృక్షాలుగా మారి ప్రభా ఫలములిచ్చినైనా మరి విత్తనాలు ఎలాగైతే వస్తాయి ప్రభా, అలాగే విస్తారమైన ఆశీర్వాదాలు ఈ బిడ్డలకి నీ కుటుంబాలకి నీ సంఘానికి దయచేసి మీ నామకు మహిమ తెచ్చుకోమని ఈ బిడ్డలందరినీ రాకడ సిద్ధపరచుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఏమండి నిద్రపోయే సమయమా? మంచి సమయం. హల్లెలూయా. చాలా మంది నిద్రపోయే సమయమే కానీ ఇది మనకు మంచి సమయం. హల్లెలూయా. మంచిది సమయాన్ని మనం ప్రియమిత్రులు మనం ముందుకు కొనసాగిద్దాం. మరి ఈ సమయంలో ఆ కోరుకోండి నుంచి వచ్చిన శ్రీనివాస్ బ్రదర్ గారు స్టేజ్ మీదకి రావాలని ప్రభు పేట మనం చేస్తా ఉన్నాం. అలాగే
సికింద్రాబాద్ నుంచి వచ్చినటువంటి థియోఫిలస్ బ్రదర్ గారు కూడా స్టేజ్ మీదకి రావాలి. మీ కొరకు ఏర్పరిచే సీట్లు త్వరగా రావాలి. హల్లెలూయా హల్లెలూయా అంటున్నాడు. ఎల్లురావయ్య అంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. మంచి ప్రియమైనట్లేదా ఈ యొక్క ఆరాధన వేడుకలో చాలా మంది పిల్లలు పెద్దలు అందరూ సంతోషంగా ఉన్నారు. హల్లెలూయా నిజంగా వేడుక ఇది. హల్లెలూయా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే సంతోషంతో తన యొక్క దేశానికి ప్రాంతానికి తీసుకెళ్ళినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాద మందస్సుతో పాటుగా ఆ దేశం మీదకి ఆ ప్రాంతం మీదకి వచ్చింది. హల్లెలూయా ప్రజల దేవుని మందస్సాన్ని అక్కడ దావీదు తీసుకెళ్తా ఉన్నప్పుడు ఎలా తీసుకెళ్ళాడంటే ఉత్సాహంతో సంతోషంతో గంతులు వేస్తూ నాట్యం చేస్తూ మరి ఆ యొక్క మందస్సానికి ముందుగా జై జై ధ్వనులు చేస్తుండగా మరి అతను ఆరాధిస్తా ఉన్నప్పుడు మైమర్చిపోయాడట. హల్లెలూయా అతని భార్య అయినటువంటి మీకాలు అతన్ని చూసి హీనపరిచినందున ఆరాధించడానికి ఇష్టపడలేనందున దేవుడు ఆమె యొక్క గర్భాన్ని మూసివేసినట్లుగా బైబిల్లో చూస్తా ఉన్నాం. హల్లెలూయా మంచి ప్రియదండ్రులారా ఆరాధన కొడుకుల్లో కూడా మనం ఏం చేయాలంటే పాటలతో పాటుగా దేవుణ్ణి ఆరాధించాలి. హల్లెలూయా వాక్యం చెప్తా ఉంది పాటలతో దేవుని ఆరాధించాలి, స్తుతులతో దేవుని Thank you.
జీవజీవ